మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరును బట్టి వందనాలు. నాకు ఈ సమయాన్ని దయచేసిన దైవ సేవలు కూడా వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ కన్న తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరొకసారి నీ సన్నిధిలో అయ్యా తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకే వందనాలు ప్రభువా. మీరే తోడుగుండి పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించి మాట్లాడమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి కొన్ని విషయాలు దేవుని మాటలు మనం ఈరోజు ఆలోచిద్దాం. అదేంటంటే అంశం అంటూ ఏం లేదు కానీ కొన్ని హెచ్చరించుకుందాం. దేవుడు చెప్పాడు కదండి, మీరు ఒకరినొకరు హెచ్చించుకొనుడి అని, హెచ్చరించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనం ఒకరినొకరిని హెచ్చరించుకుందాం. కానీ విమర్శించుకోవడంలో మాత్రం మనల్ని మనమే విమర్శించుకోవాలి. వేరే వాళ్ళకి చాయిస్ని ఇవ్వద్దు, వేరే వారికి ఛాన్స్ ఇవ్వద్దు విమర్శించడానికి. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులో ఎక్కువ వెళ్ళమంటాం మనల్ని మనం విమర్శించుకుంటే. కానీ హెచ్చరించుకోవడంలో మనకి ఛాన్స్ ఉంది, ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచించుకుందాం. మనం ఎవరము? మనం అందరం క్రైస్తవులం కదా. ఎలా అయ్యామనంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, ఏర్పరచుకుంటారు. మనం అందరం ఎవరండి? దేవుడు మనలందరినీ లోకంలో నుండి ఏర్పరచుకుండు. మొదటిగా మనం అందరినీ, దేవుడు మనలందరినీ ప్రేమించి, లోకంలో ఎంతమంది ఉన్నారండి కదా, లక్షల మంది, కోట్ల మంది ఉన్నప్పుడు కూడా మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మహిమపరచుడు. మనం అందరం ఎవరం? విలువ పెట్టి కొనబడిన వారం. ఏంటో ఆ విలువ మనకు తెలుసు కదా. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. పాపం చేత చచ్చిన వారమై మనం ఉండగా ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఏం చేద్దామంటే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉందని మనం అందరం కూడా ఈరోజు ఏం చేద్దామంటే చెకప్ చేసుకుందామండి. మీరందరూ కూడా బాడీ చెకప్ చేసుకున్నారా? చేసుకునే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏమొచ్చేస్తున్నాయండి, బాగా బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కదా. చాలామంది దీనికి భయపడిపోతున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు కూడా కదా. ఇలా చెకప్ చేసుకుంటూ ఉంటున్నారు, నాకు బీపీ ఏమైనా వచ్చిందా, నాకు షుగర్ ఏమైనా వచ్చిందా అని ఇలా వాళ్ళ బాడీని చెకప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అదేమైనా వచ్చిందని తెలిస్తే ఏం చేస్తారు? కంట్రోల్ చేసుకుంటారు కదా. షుగర్ తినకుండా, ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ ఏం చేస్తుంటారు? కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి మనం ఆత్మీయతలో చెకప్ చేసుకుందాం ఈరోజు. ఆత్మీయతలు అంటే దేవునికి విరుద్ధమైన ఏమన్నా మనలోకి వచ్చాయా, మన లక్షణాలు కావచ్చు, ఏమైనా దేవునికి అసహ్యమైన అలవాట్లు మనలోకి ఏమైనా వచ్చాయా అని మనం ఈరోజు ఆత్మీయంగా పరిశీలించుకుందాం, చెకప్ చేసుకుందాం. ఓకేనా అండి? మనం అందరం కూడా ఆత్మీయంగా చెకప్ చేసుకుందాం. ముందుగా చాలామంది ఈ రోజుల్లో ఏమవుతుందండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు కదా. వాళ్ళ హృదయాన్ని చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని ఇలా చెకప్ చేసుకుంటున్నారు వాళ్ళు. మనం ఏం చేయాలి? మన హృదయాన్ని చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే హృదయం మోసకరమైంది కదా. మన హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి. కాబట్టి మన హృదయాన్ని చెకప్ చేసుకుందాం, మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాము అని మన హృదయాన్ని చెక్ చేసుకుందాం. ఇంకా మన చూపులు, ఎలాంటి చూపులు మనం కలిగి ఉన్నాం? మోహపు చూపులు కలిగి ఉన్నామా? అహంకార దృష్టి మనలో కలిగి ఉన్నామా? సామెతల గ్రంథంలో ఉంటాయండి ఇవన్నీ కూడా. యెహోవాకి హేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 6 కలవు, 7 ఆయనకు హేయములు.
అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయములు. ఇలా మన అవయవాళ్ళు కూడా ఇలా ఏమైనా వచ్చాయని మనం ఏం చేసుకుందాం అనేది చెకప్ చేసుకుందాం. ముందుగా ఏం కనిపిస్తుంది? అహంకార దృష్టి. ఇలాంటి దృష్టి మనలో ఉందా చూసుకుందాం. ఇది యెహోవాకు హేయం కదా, దేవునికి ఇష్టమైంది కాదు. ఇలాంటిది ఏమైనా మనలో వచ్చిందా? అహంకారం, అసూయ, పగలు ఇలా మనం కలిగి ఉన్నామా? అయితే ఇది మనం తీసేసుకోవాలి. అది మనకు తగదు, మంచిది కాదు. అది మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం అహంకార దృష్టి మనకు కలిగి ఉండదు. ఇంకా మోహపు చూపులు. ఈ మధ్యకాలంలో చాలామంది మోహపు చూపులు కలిగి ఉంటున్నారు కదండి. వివాహమైన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఇలా చెడుకు వాళ్ళు ఎక్కువ బానిసలు అయిపోతున్నారు, చెడు వైపు వారు ఎక్కువ మళ్ళీపోతున్నారు. కాబట్టి ఇలాంటి చెడు లక్షణాలు మనలో ఉన్నాయేమో అని చేసి మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం చెకప్ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడే మనం సరి చేసుకోగలం కదా. ఇప్పుడు షుగర్ వచ్చిందని తెలిస్తే మనం ఏం చేస్తున్నాం? కంట్రోల్ చేసుకుంటున్నాం కదా. అదేవిధంగా దేవునికి అసహ్యమైనవి మనలో పాపపు ఆలోచనలు కావచ్చు, పాపపు తలంపులు కావచ్చు, ఇలా ఏమైనా మనలో ఉన్నాయని మనం చెకప్ చేసుకోవాలి. మన హృదయంలో చెడు తలంపులు ఉంచుకోవద్దు. మన చూపులు చెడు చూపులు మనం చూడకూడదు. అన్ని అవయవాలు మనకి ఇచ్చాడు కదా దేవుడు. మన చెవులతో ఏం వింటున్నాం? దేవుని వాక్యాన్ని ఎక్కువ మనం వినగలుగుతున్నామా? చెడు మాటలు మనం వింటున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా ఈ నోటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటల్ని మనం ఎక్కువ చెప్పగలుగుతున్నామా, లేకపోతే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతున్నామా అని మనల్ని మనం చెకప్ చేసుకోగలగాలండి. ఇలా చెకప్ చేసుకుంటేనే మనం దేవునికి ఎక్కువ దగ్గరగా అవ్వగలుగుతాం. కాబట్టి ఇలా మనం ఈ విధంగా చెకప్ చేసుకోవాలి. ఈ విధంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటుండు. మనల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఏమని? మీరు లోకానికి వెలుగుగా ఉండండి. చెకప్ చేసుకుందాం, మనం వెలుగుగా ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు కదా వెలుగుగా ఉండమని. మనం వెలుగుగా ఉంటూ కొంతమందినైనా వెలిగించాలి. అంధకారంలో చీకట్లో ఉన్న వారిని కొందరినైనా మనం వెలిగించగలగాలి. ఇంకా మీరు ఉప్పుగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు మనకి. ఉంటున్నామా ఉప్పుగా? ఉప్పు అంటే ఏంటి? మనకి రుచిని ఇస్తుంది కదా. ఉప్పు లక్షణాలు ఏంటి? ఉప్పు మనకు రుచిని ఇస్తుంది, మలినాన్ని తీసేస్తుంది, పదార్థాన్ని పాడైపోకుండా మనల్ని ఉప్పు కాపాడుతుంది అనమాట. ఆ విధంగా మనం ఉన్నామా లేదా అని చెకప్ చేసుకోవాలి. ఉప్పుగా అంటే ఉప్పు రుచిని ఇస్తుంది కదా. అదేవిధంగా మన సంభాషణ కూడా రుచినిచ్చే విధంగా ఉండాలి. రుచి అంటే సరిపోయినంత వేస్తేనే కదా రుచి ఇస్తుంది ఉప్పు. అదేవిధంగా మనం సరిపోయినంతగానే మాట్లాడాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విస్తారంగా మాట్లాడొద్దు. ఉప్పు ఎలా అయితే సరిపడగా మనం వేస్తున్నామో మన మాటలు కూడా అలా చూసుకోవాలి. మన నోటిని కూడా అలా చూసుకోవాలి. మన నోటి మాటల ద్వారా ఏమైనా పొరపాట్లు మనం చేస్తున్నామా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం గమనించగలగాలి. కాబట్టి మనం అందరం కూడా ఇలా మనం స్పిరిచువల్గా చెకప్ చేసుకోవాలి. మన భక్తి ఎలా ఉంది, దినదినం పెరుగుతుందా తగ్గిపోతుందా అనేది మనం చూసుకోవాలండి. మన బరువును చూసుకుంటున్నాం కదా. నేను ఎక్కువ వెయిట్ అవుతున్నానా, తగ్గిపోతున్నానని. అదేవిధంగా స్పిరిచువల్గా మన భక్తి పెంపొందుతుందా, రోజుకి తగ్గిపోతుందా అని మనం చూసుకోవాలి. మనం చెకప్ చేసుకోవాలి. మనం మందిరంలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మన భక్తి ఎలా ఉంటుంది అని మనం చెకప్ చేసుకోగలిగితే, మనల్ని మనం విమర్శించుకోగలిగితే తీర్పులోనికి మనం వెళ్ళం కదా. మనల్ని మనం విమర్శించుకుంటూ, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, మనల్ని మనం పరిశీలించుకుంటూ మన ఆత్మీయత ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నామని మనం చెక్ చేసుకోగలిగితే మనం తీర్పులోనికి వెళ్ళాం కదా. మనం సరైన మార్గంలో నడవగలుగుతాం. దేవునికి దగ్గరగా మనం అందరం కూడా జీవించగలుగుతాం. కాబట్టి మన ఆత్మీయతని మనం చెక్ చేసుకుందాం. దేవునికి అసహ్యమైనవి ఏమైనా మనలో ఉన్నాయా అని మనం అందరం కూడా స్పిరిచువల్గా మనం అందరం ఏం చేద్దామండి, చెకప్ చేసుకుందాం. ఇది మన మంచికి. ఇలా మనం చేసుకుంటే మనం దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని పరలోక రాజ్యాన్ని మనం అందరం కూడా చేరగలుగుతాం కదండి. క్రైస్తవులమైన మనం ఖచ్చితంగా చేయాలి ఇది. ప్రతిరోజు ఎలా ఉంటున్నాం, దినదినం ఎలా ఎదుగుతున్నామని. ఎందుకంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. చాలామంది క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నారు, నామకార్థంగా జీవిస్తున్నారు కదా. మనం అలా ఉండకూడదు. మనం నిజంగా దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు చాలా బాధపడుతున్నారు. రోమపత్రికలో ఉంటుంది, దేవుని నామానికి అవమానం వస్తుంది, దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని బాధపడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎదుటివారికి చాయిస్ని ఇవ్వద్దు, అనేవారికి మనం అవకాశాన్ని ఇవ్వద్దు.
ఎందుకంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు క్రైస్తవులు అంటే ప్రపంచంలో సమాజంలో ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఏమని? క్రైస్తవులు అంటే ప్రేమ కలిగి ఉంటారు, వాళ్ళు చాలా తగ్గించుకుంటారు, వాళ్ళకి చెడు అలవాట్లు ఉండయి, వాళ్ళు అసలు ఒకరి పట్ల ఒకరు వాళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటారని క్రైస్తవుల గురించి సమాజం మాట్లాడుకుంటుంది. కానీ నేడు ఎలా ఉన్నారు క్రైస్తవులు? ఒకరినొకరు శత్రుత్వం పెంచుకోవడం, ఒకరి పట్ల ఒకరు విమర్శించుకోవడం కదా, ఎంతో అహంకారం, ఇలా అన్నీ కలిగి ఉంటున్నారు. పాపం చేయరంటున్నారు కానీ క్రైస్తవులే పాపం చేస్తున్నారు. మనమే కదా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అనడానికి. అలా ఉండకూడదు. మనల్ని మనం చెకప్ చేసుకుందాం. ఎందుకంటే దేవుని నామానికి మనం మహిమ తేగలగాలి కానీ అవమానం తేకూడదు. తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. చూడండి, మనం ఎలా కనిపిస్తున్నాం ప్రపంచానికి అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియల ద్వారా మనం దేవుని చూపించగలుగుతున్నామా? ప్రేమించండి అని చెప్తున్నాం, అసలు మనలో ప్రేమ ఉందా? శత్రువులను కూడా ప్రేమించమని చెప్తాం మనం కదా. సమాజానికి ఏం చెప్తామండి? మన దేవుడు ఏం చెప్పాడంటే శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప కూడా చూపిమన్నాడు అని చెప్పుకుంటున్నాం. మనలో ప్రేమ ఉందా? ఒకరంటే ఒకరికి పడడం లేదు కదా. అహంకారం ఇలా పెరిగిపోతున్నాయి, అందరికీ అసూయలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం పరిశీలించుకోవాలి, ఇలాంటిది లక్షణం ఏమైనా మనలో ఉందా? పాపం చేయొద్దు అని చెప్తున్నాం, మనమే చేస్తున్నాం మేము పాపం. మన చూపుల ద్వారా, మన నడతల ద్వారా, మన ప్రవర్తన ద్వారా చెకప్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఎందుకు పిలువబడ్డాం? వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడితిరి కదా. దేవుడు మనల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు, తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందురు? మనం తప్పించుకోలేము. ఎందుకంటే క్రైస్తవులకు అందరికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు అన్యజనులు అంటే వాళ్ళకి తెలియదండి, పాపం అంటే తెలియదు, ఇది చేస్తే తప్పు అని తెలియదు, మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది, ఆత్మకి తీర్పు తీర్చబడుతుందని వాళ్ళకి ఇవేవి తెలియదు. వాళ్ళకి మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి తప్పు చేస్తే ఎలా? మనం ఇంకెక్కువ మనం తీర్పు పొందుకుంటాం మనం ఎక్కువ. కాబట్టి మనల్ని మనం చెకప్ చేసుకుందాం. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనమే విమర్శించుకుందాం. కాబట్టి ఒకసారి మనం ఎలా ఉన్నాం, మన భక్తి ఎలా ఉందని ఒకసారి చెకప్ చేసుకుందామండి. మనం అందరం కూడా దేవునిలో ఎదగాలి దినదినం. ఆదివారం మందిరానికి వస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మనం అందరం చెకప్ చేసుకోవాల్సింది ఏంటిదంటే వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం, కుటుంబంలో ఎలా ఉన్నాం, సమాజంలో ఎలా ఉన్నాం, సంఘంలో ఎలా ఉన్నాం. ఈ 4టిని మనం కంపల్సరీగా చూసుకోవాలి. వ్యక్తిగతంగా ముఖ్యంగా చూసుకోవాల్సింది వ్యక్తిగతంగా. ఎందుకంటే అందరిలో ఉన్నప్పుడు మనం నటిస్తాం, వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి మనం నటిస్తూ ఉంటాం. అదేవిధంగా కుటుంబంలో కూడా నటిస్తాం, సంఘంలో అయితే ఇంకా బాగా నటిస్తాం భక్తిపరులుగా కనిపిస్తూ. కానీ వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి, అది మనం చెక్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం వ్యక్తిగతంగా బాగుంటే సమాజంలో బాగుంటాం, సంఘంలో బాగుంటాం, కుటుంబంలో కూడా బాగుంటాం. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉన్నామని మనమందరం కూడా పరిశీలించుకోవాలని మనమందరం, ఇది నాకు మీకు అందరికీ వర్తిస్తుంది. క్రైస్తవులైన ప్రతి ఒక్కరం మనం ఈ విషయాన్ని గమనించి మనం దినదినం దేవునిలో దగ్గరగా చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చిన్ని హెచ్చరికలు మన్నించి మీరందరూ కూడా గ్రహించి మనం అందరం కూడా పాటించాలని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిషుడా, వందనాలు ప్రభువా, ఇప్పటివరకు కొన్ని మాటలు వినిపించినందుకు వందనాలు నాయనా. ఏమైనా తండ్రి తప్పుగా బోధించి ఉంటే క్షమించండి. ఇంకా బహుగా నీ మాటలు చెప్పే విధంగా నీ జ్ఞానంతో నన్ను నింపండి ప్రభువా. అయ్యా, మా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో మేము నాయన తండ్రి పరిశీలించుకునే జ్ఞానం దయచేయండి. అవును తండ్రి, అయ్యా తండ్రి, మా బాడీని మేము చూసుకుంటున్నాము, ఏమైనా రోగాలు వస్తున్నాయేమో అని. అదేవిధంగా మా ఆత్మీయతలో కూడా అవును తండ్రి, మీకు అసహ్యమైన ఏమన్నా వస్తున్నాయేమో అని మేము చూసుకుంటూ వాటిని సరి చేసుకుంటూ అయ్యా మీకు దగ్గరగా జీవించే మంచి జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.